ఉన్నారంటే అంటే చాలా మంది అడుగుతున్నారు సార్. సార్ అవి మెటావర్స్ లోకి వెళ్తాయి అన్నారు కదా, హోల్డ్ అయి ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకొచ్చా అని చెప్పేసి అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, మరి థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆశీర్వాదం సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సార్ సత్య సార్, గుడ్ మార్నింగ్ సార్. సత్య సార్ ఫ్రీ ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సత్య సార్, మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు ఒకవేళ ఫ్రీ ఉంటే కనుక మీరు మాట్లాడచ్చు. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా వెల్కమ్ సార్. దానిమోయిన శంకర సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ టోకెన్ ఫార్మింగ్ వదిలేడు కదా సార్, ఓపెన్ అయింది. అవును సార్, రివార్డ్ రాలేదు సార్. రివార్డ్ రాలా, విత్ డ్రాల్ కూడా అవట్లేదు సార్. ఇది సార్ ఈ రోజు మరి పొద్దున్న విడ్రాల్ పెట్టారు సార్ కొద్దిగా, అంటే ఏమని వస్తుంది సార్? ఒక్క నిమిషం అలాగే ఉండండి. మనకి ఓకే, స్క్రీన్ షేర్ చేస్తారా లేకపోతే మామూలుగా చెప్తారా? మామూలుగా మాట్లాడదు. ఓకే సార్. మెసేజ్ ఏమొస్తుందో ఒక్క నిమిషం. ఉదయమే వదిలేడు సార్ ఇది. అవును సార్, అవును సార్. అంటే నైట్ వచ్చిందేమో, అంటే మనకి తెలిసిందైతే మార్నింగ్ నుంచి సార్. అప్డేట్ ఇస్తాడు అనుకున్నా, ఇవ్వలేదు. అవునవును సార్, అవును. అంటే మేము అనుకున్నది ఏమంటే సార్, అంటే రివార్డ్ అనేది మనకి 3-4 days నుంచి మనకి రిలీజ్ అవ్వట్లేదు కదా, మేబీ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా వస్తుందేమో అనుకున్నాము. అన్ని వేస్తాడు అనుకున్నాం. అవునవును సార్, అదే. అంటే మనకి ఇప్పుడు మీరు విడ్రాల్ పెట్టిన తర్వాత ఏమైనా వస్తుంది సార్ మనకి? ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇప్పుడు 1 minute. స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి లేకపోతే. చెబుతా మీకు మెసేజ్. యూ హ్యావ్ రీచ్డ్ ది మాక్సిమం లిమిట్స్ ఆఫ్ బిఎన్బి కాంటాక్ట్ కాల్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని వస్తున్నాను మీరు. అదే సార్, అదే. అంటే మీరు పొద్దునుంచి ఒకసారి కూడా పెట్టలేదు సార్? పెట్టలా. అదే సార్, ఆల్రెడీ రీచ్ అయిపోయినట్టు వస్తుంది అది. ఓకేనా? అంటే ఈ రోజు పొద్దున్న నేను చూసాను సార్, అప్పుడే ఒక 5-6 స్క్రీన్ షాట్లు చూస్తే అందులో ప్రతి ఒక్కరు కూడా పెట్టారు అనమాట విడ్రాల్. మేబీ లిమిట్ ఏమన్నా అయిపోయి ఉండొచ్చు మేబీ. అంటే లేకపోతే అంత ముందు పెట్టిని రిలీజ్ చేయలేదు కదా, అందుకని ఎలా వస్తుందట. రిలీజ్ అవ్వలేదు సార్. రిలీజ్ అవ్వకపోతే మరి అవ్వవు కదా. సురేష్ సార్, వెల్కమ్ సార్. సురేష్ సార్, ఓకే సార్. అది ఓకే సార్. అగడి సురేష్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ ఆనంద్ సార్, వెల్కమ్. సార్ వెంకటేష్ సార్, నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే, వెల్కమ్ వెల్కమ్. సార్ విడ్రాలు 2 పెట్టినా సార్. అదే 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 సార్, నేను ఆల్రెడీ చూసాను సార్. మార్నింగ్ పెట్టారు కదా మీరు. అదే అదే అందుకనే అంటున్నా. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమొస్తుందంటే లిమిట్ అయిపోయినట్టు వస్తుంది. అంటే పొద్దున్న చాలా మంది పెట్టింటారు కదా, సైట్ ఓపెన్ అయ్యాక చాలా మంది పెట్టింటారు కదా, దాని మూలన లిమిట్ అయిపోయి ఉంటది అంతే. రేపు ట్రై చేయండి సార్. నేను చేసిన సార్, 2 వ్యాలెట్లు చేసిన. మీరు కాదు, మన ఈయన దానిపైన శంకర్ సార్, రేపు ట్రై చేయండి సార్. అదే 2 రీసీడ్ ఫండింగ్ 2 వ్యాలెట్లు చేసిన. 1000 రీసీడ్ ఫండింగ్ కూడా చేశారు. సూపర్ సార్. 2 వ్యాలెట్లలో $1 టోకెన్ విడ్రాల్ పెట్టిన సార్. సూపర్ గ్రేట్ సార్. మరి అయితే ఇంకా 2 పెట్టేది ఉండే కానీ బిఎన్బి లేదని సపరేట్ ఉన్నాయి. ఓకే ఓకే
సార్. ఓకే సార్. సూపర్ సార్. ఆనంద్ సార్ వెల్కమ్. సూపర్ సూపర్ వర్క్ సార్ 80,000 దాటింది సార్ రీసీట్ పని. 85,000 అయింది. వా 80,000 యూఎస్ స్టేకింగ్ కదా సార్? అదే రీసీట్ పని సార్. అదే రీసీట్ ఫండింగ్, అదే నేను అనేది స్టేకింగ్ చేశారు మీరు 80,000. సూపర్ సార్, సార్ గ్రేట్ మరి. అన్ని వ్యాలెట్ సార్. అదే 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 గ్రేట్. 80,000 అంటే మామూలు మాటలు కాదు సార్. చూడండి మరి అంత అంటే మీరు ఎప్పటికప్పుడు అన్ని అంటే పెండింగ్ అనేది లేకుండా కంప్లీట్ వర్షన్ లో మీరు వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అది దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఈ వారం రోజుల సంది కొంచెం బియ్యం పెడతాడు కష్టం అవుతుంది, అది చేయలే. ఇవాళ 2 చేసిన, ఇంకా 2 ఉన్నాయి సార్ మళ్ళీ ఎల్లుండికి సార్. ఓకే సార్. సార్ అందరికి ధన్యవాదాలు సార్. మన గ్రూపులో ఉన్న సభ్యులందరికీ, వెంకటేష్ సార్, మన రాజేష్ సారు, అందరికి, మన కుటుంబ సభ్యులందరికీ సార్. సరే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మనం అందరు కూడా అంటే పెండింగ్ వర్క్ అనేది కంప్లీట్ వర్షన్ లో చేసుకుంటున్నారు చాలా మంది. అంటే కొద్దిగా అంటే యాక్టివ్ లో లేని పర్సన్స్ ఒకటే చూసుకోవట్లేదు కొద్దిగా. వెల్కమ్ సార్ వెంకటేశ్వర సార్, వెల్కమ్. అంటే అన్మ్యూట్ చేసుకోలేదు వెంకటేశ్వర సార్, కాశీ వెంకటేశ్వర సార్, అన్మ్యూట్ చేసుకోండి. మీ వాయిస్ అనేది రావట్లే, ముందు అన్మ్యూట్ చేసుకుని అప్పుడు. సూపర్ సార్, ఓకే కంటిన్యూ సార్. సార్ చెప్పండి. నమస్తే సార్. మన 27వ తారీఖుది విత్డ్రాల్ చేశాం సార్. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు 3వ తారీఖు 2 విత్డ్రాల్ అయినాయి. అది 2 రివార్డులు వస్తాయి కదా సార్? అది మన విత్డ్రాల్ సార్ మీకు ఇది విత్డ్రాల్ అనేది వచ్చేసి ఉంటాయి కదా 27 మనకి అప్డేట్ అయిపోయినాయి కదా సార్? వచ్చేసినాయా సార్? మరి రెడ్ మార్క్ లోనే ఉంది కదా సార్ అది? సార్ అది రెడ్ మార్క్ లోనే ఉంటుంది ఎప్పుడు, దానికి సంబంధం లేదు. బయట మనం వ్యాలెట్ లో చెక్ చేసుకోవాలి అంతే. వచ్చేసినాయి 27 వచ్చేసినాయా సార్? మీకు ఒకవేళ రాకపోతే అక్కడ హోల్డ్ అయి ఉంటే కనుక మీకు ఈ రోజు పెట్టింది మీకు తీసుకోదనమాట. అంటే ముందు ఓల్డ్ ది మీకు కంప్లీట్ అయ్యేంత వరకు తీసుకోదనమాట. ప్రీవియస్ అని పడింది కదా సార్ మనకి? అదేనా? అయితే మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ రెడ్ మార్క్ లోనే ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి కట్ అయింది కదా సార్. ఇది అవునవును, అంటే మన డాలర్స్ అనేది కట్ అయింది, ఇక్కడ షో చేస్తుంది అంతే. ఓకే సార్. మరి ఇప్పుడు మనకి రివార్డ్ అనేది 28, 29, 30, 1, 2 ఎందుకని సార్? అదే ఏమో సార్ తెలీదు, చూద్దాం సార్. మరి ఒకవేళ సిస్టమ్ తరపు నుంచి అయితే మనకు నోటిఫికేషన్ ఏం రాలేదు కాబట్టి మరి చూడాలి సార్. ఆల్రెడీ మనకి ఈ 2 days హోల్డ్ చేసి కూడా ఉంచారు. మరి సైట్ కూడా మనకు వర్క్ అవ్వాలి. అంటే మేము అనుకున్నాం బ్యాక్గ్రౌండ్ ఒకవేళ సైట్ రికవరీ అయ్యి వచ్చినప్పుడు మనకి ఫండ్ అనేది రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ చూద్దాం సార్. మరి ఈ 2-3 days లో ఏమన్నా మరి అప్డేట్ అవుతాయేమో, మొత్తం ఒకటేసారి అప్డేట్ అవుతాయేమో చూద్దాం. అది అన్ని అయిపోయి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాశీ వెంకటేశ్వర సార్. సార్ మీ వాయిస్ అనేది రావట్లేదు సార్. సార్ నా వాయిస్ వస్తుందా క్లియరా? క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సంజయ్ సార్ థ్యాంక్ యూ. అదే సార్ నైస్ సార్. ఎలా ఉన్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉంది మీ టీం వర్క్, ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? బాగానే జరుగుతాం సార్, బాగానే జరుగుతా ఉంది. అప్డేట్ కూడా వస్తా ఉన్నాయి. అవును సార్. సరే పెళ్ళి ఉన్నాము, మా బామర్ది కూతురు పెళ్ళి ఉంది. ఓకే ఓకే సార్, ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కొద్దిగా రియాక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. సార్ కాశీ వెంకటేశ్వర సార్ రండి సార్, వెల్కమ్. మీకు ఇందాక నెట్వర్క్ మరి కట్ అయిపోయింది. మరి అదే స్టేకింగ్ రివార్డ్ లో వచ్చినట్టే కదా సార్ అన్ని? స్టేకింగ్ రివార్డ్ లో వచ్చినాయి సార్. అంటే ఏమైనా పెండింగ్ ఉన్నాయా చూసారా, చెక్ చేసారా? స్టేకింగ్ రివార్డ్ లో మనకి రిఫరల్ రాలేదు సార్. సార్ రిఫరల్ అంటే అక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి. అంటే 190 days చెక్ చేసారా? 190 days కంప్లీట్ అయిపోయి యాక్టివ్ లో లేకపోతే కనుక మనకి రిఫరల్ రాదు. అది ఓకే సార్, అది యాక్టివ్ గానే ఉంది సార్. సెల్ఫ్ అయితే వచ్చినాయి, రిఫరల్ రాలేదు సార్.
అవును, ఒకసారి చెక్ చేద్దాం సార్, స్క్రీన్ షేర్ చేయండి. 1 minute సార్, చేస్తున్నా సార్. అంటే మరి అంటే రిఫర్లు కూడా ఏమైనా స్టాప్ అయిందా, ఏమైనా హోల్డ్ అయిందా మరి చూడాలి కదా. అవును సార్, అవును సార్. అంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది సార్, అవుతుంది. సార్ టోకెన్ ఫార్మింగ్ వచ్చింది కదా సార్. టోకెన్ ఫార్మింగ్ ఈరోజు రాలేదు సార్. 28 నుంచి రాలేదు సార్ మాకు. 2వ తారీఖు రాలేదు సార్. టోకెన్ ఫార్మింగ్ రావట్లేదు సార్. రిఫర్ లో మామూలుగా స్టేకింగ్ లో వస్తుంది. స్టేకింగ్ లో చేసేది. స్టేకింగ్ లో వచ్చింది సార్, స్టేకింగ్ లో వచ్చింది. అంటే స్టేకింగ్ లో 2వ తారీఖు రావాలి సార్. ఓకే, 2వ తారీఖున మీకు రిఫర్ రాలేదు సార్. అంటే స్టేకింగ్ లో 2వ తారీఖు 3వ తారీఖు కల్పించాను సార్. అది మనకు సెల్ఫ్ ఇస్తున్నాడు సార్, సెల్ఫ్ ఇస్తున్నాడు, రిఫరల్ రాలా. సార్ ఒక మాట సార్, కాశీ వెంకటేశ్వర సార్, సంజోప్ సార్, ఇంకోటి ఏంటంటే మన సెల్ఫ్ అయితే వస్తుంది కానీ రివార్డ్ అనేది, అది రిఫరల్ రివార్డ్ అనేది రావట్లే. ఓకేనా? ఎందుకంటే అలా ఒక రోజు మనకి రాకుండా ఫండ్, అదే రివార్డ్ అనేది మనకి రాకుండా నెక్స్ట్ డే వచ్చినప్పుడు మనకి ఏంటంటే మన సెల్ఫ్ అనేది డబుల్ వస్తుంది, కానీ ఈ రిఫరల్ మాత్రం యాడ్ అవ్వట్లేదు అనమాట. అవును సార్, మామూలుగా అయితే అది ఇప్పుడు కాదు, అప్పుడే చాలా రోజుల నుంచి అలాగే జరుగుతుంది సార్. ఎప్పుడైనా ఒకసారి మనకి ఫండ్ ఆగిందంటే ఆ నెక్స్ట్ డే మనకి మన సెల్ఫ్ అయితే మనకు వస్తుంది, కానీ రిఫరల్ అనేది యాడ్ అవ్వట్లేదు అనమాట. మనకు లాస్ కదా సార్ అప్పుడు. అవును సార్, అవును సార్. 38 రావాలి, 19 ఉంది 2 రోజులు కలిపి. ఒకసారి ఇలా చూపించండి. ఓకే, అది ఇంకా మీకు డబుల్ మీకు యాడ్ అవ్వలేదు. ఓకే, మరి డే 2 రాలేదు కాబట్టి డే 3 మరి మీకు రావాలి కదా మరి. సార్ ఇంకోటి రివార్డ్ చూసారా సార్? మీకు రివార్డ్ అయితే 2 days కి యాడ్ అయింది కదా సార్. వెంకటేష్ సార్, సార్ మనకి మామూలు అయితే మన రిఫరల్ స్టేటస్, మనది అయితే స్టేకింగ్ రివార్డ్ అయితే వస్తుంది సార్. ఒక రోజుది మాత్రము మనకి రిఫరల్ రాలేదు సార్. రిఫరల్ రాలేదు. సార్ యాక్చువల్ మీరు చూడండి, మీకు రిఫరల్ అనేది ఎక్కువ ఉంది. నేను చూడట్లే, మీకు రిఫరల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి రిఫరల్ ఈ రోజు ఒక్కటిదే వస్తుంది మీకు. యాక్టివ్ లో ఇది మన సెల్ ఫోన్ చూసారా, అది చూడండి 1.615, అది 2 రోజులకి యాడ్ అయింది మీకు ఆల్రెడీ. అదే సార్, మనకు వచ్చేది స్టేకింగ్ రివార్డ్ వచ్చేసింది. రిఫరల్ యాడ్ అవ్వదు. రిఫరల్ ఎప్పుడు ఏ రోజు ఆ రోజే సార్, ఏ రోజు ఆ రోజే. అంటే నెక్స్ట్ డే అనేది మళ్ళీ రావట్లేదు అనమాట. లేదు రావట్లేదు. అంటే పెండింగ్ పడితే అది వదిలేసుకోవటం సార్ మనం. అది అవును సార్, అది రావట్లే ఇంకా. అది సిస్టమ్ అదే కొంచెం కరెక్ట్ చేసుకోవాలి సార్, ఎందుకంటే మనకి సార్ ఇంకోటి ఏంటంటే సార్, మనకి ఇది కాశీ వెంకటేశ్వర సార్, అంటే ఆ రోజు మనకు వచ్చే స్పీడప్ అనేది తగ్గుద్ది, కానీ దాని మూలన మనకు వచ్చిన లాస్ అయితే ఏం లేదు సార్. కాయిన్స్ తగ్గవు. అంటే మీకు యాక్చువల్లీ ఏంటంటే ఈ రిఫరల్ అనేది మనం ఏమనుకుంటున్నాం అంటే బయట నుంచి వచ్చేది కాదు, మనకు వచ్చే ఫండ్ లోనే స్పీడప్ అంతే. అది అంటే ఇప్పుడు ఇంకో రోజు పెరిగిద్ది అంతే సార్. అంతేగాని ఇంకా దీని మూలన మనకు లాస్ లేదు, కానీ ఏంటంటే కొద్ది స్పీడప్ అనేది తగ్గుద్ది అంతే. ఓకే సార్, అయితే లాస్ ఏం లేదు. ఓకే సార్, లాస్ ఏం లేదు సార్. అంటే 190 days, అంటే 190 days లో ఒక డే అనేది మనకు తగ్గినట్టు అంతే. అట్లా అంటారు. ఓకే సార్, మంచి పాయింట్ సార్, సూపర్ సార్. ఇప్పుడు సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనకి 1000 రోజులు వస్తున్నాయి కదా, 1000 రోజులు వచ్చేది మనకి రిఫరల్ అన్నది రోజుకి 50 వస్తుంది అనుకో సార్. 50 వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే మీకు వచ్చే 1000 రోజుల్లో నుంచి 50 అంటే మీకు దగ్గరగా
380 కాయిన్స్ అనుకోండి సార్. ఆ 380 కాయిన్స్ కూడా ఏంటంటే మీకు 1000 కాయిన్ లో 380 అన్నది ప్రతిరోజు వస్తున్నాయి అనుకో సార్. మీకు ఆ 1000 కాయిన్ లో నుంచి నీకు 50 వస్తున్నాయి అనుకో ప్రతిరోజు. అది నీకు 350 వచ్చేటప్పటికి ఎంత? 180 వచ్చేటప్పటికి 350 అవుతుంది కదా, 380 అవుతుంది కదా. అవి అంత త్వరగా వచ్చేస్తాయి అన్నమాట మీకు. అంటే అన్ని రోజులు పట్టదు, 1000 రోజులు పట్టదు. ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఇంకోటి నేను చిన్న క్లారిటీ ఇస్తాను సార్, మీకు సార్ కరెక్ట్ గా చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే కాశీ వెంకటేశ్వర సార్, మీరు ఆల్రెడీ 1000 పీస్ మీటర్ తో ఒకవేళ స్టేకింగ్ చేశారనుకో, అది యాక్చువల్లీ మనకి ఏంటంటే ఒకవేళ రిఫరల్ అనేది లేకపోతే కనుక మనకి యాక్చువల్లీ రిలీజ్ అవ్వాలి 200% మనకి రిలీజ్ అవ్వాలంటే 1000 డేస్ అనేది పడుతుంది. ఓకే సార్. కానీ ఇప్పుడు మీకు ఒక $20 పీవీస్ మీటర్ అనేది రిఫర్ల కింద వస్తున్నాయి. ఆ రిఫర్ల కింద వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు 190 డేస్ కదా సార్. 190 డేస్ అంటే 3 ఇప్పుడు దగ్గర మీకు సార్ 190 డేస్ అంటే దగ్గర చూసుకోండి. 190 ఇంటూ ఒక 20 అంటే 3800 సార్. అంటే మీకు ఏంటి, ఓన్లీ మీరు చేసింది స్టేకింగ్ 1000. అంటే మీకు ఎంత, మీకు జస్ట్ ఒక 100 డేస్ లో మీకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంటే 1000 డేస్ లో కంప్లీట్ అవ్వాల్సింది 3.5 months లో మీకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. అప్పుడు మీరు మళ్ళీ స్పీడప్ అనేది మనకు పెరుగుద్ది అనమాట. అదే అది పడిపోకుండా వెంటనే రీస్టేకింగ్ చేసేస్తున్నాం సార్, మళ్ళీ ఇబ్బంది లేకుండా. సార్ గ్రేట్ సార్, గ్రేట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. గ్రంథి శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఏం లేదు, మొన్న ఒక అకౌంట్ ఎర్లీ బర్డ్ కోసమని ఒక 2 అకౌంట్లు చేశాను, ఒక మెయిన్ అకౌంట్ కింద. ఓకే సార్. అది 4 రోజులు అయింది కింద అకౌంట్ 2 చేసి. ఓకే. అంటే 7 రోజుల వరకు మనకి అవకాశం ఉంది కదా. ఈయన అర్థమైంది నేను చెప్తుంది? అర్థమైంది సార్. అంటే కింద వ్యాలెట్స్ అంటే మీరు ఏదైతే మీరు డైరెక్ట్ కి కింద రిఫరల్ ఇచ్చారో 2 వ్యాలెట్స్, ఆ 2 వ్యాలెట్స్ ఫార్మింగ్ అనేది చేస్తారు మీరు? 2 వ్యాలెట్లు ఫార్మింగ్ చేసాం. 4 రోజులు అయింది. 30వ తారీఖు అప్డేట్ లో పడేసరికి చేయడానికి వెళ్ళగాల. అవును సార్. అంటే ఇప్పుడు మీ మెయిన్ వ్యాలెట్ అనేది చేయలేదు అంతే కదా? మెయిన్ వ్యాలెట్ అది వాళ్ళు చేసినా మనకి బెనిఫిటే కదా. బెనిఫిటే సార్, చేయండి. కానీ తర్వాత ఏంటంటే మనకి అప్డేట్ వర్షన్ వచ్చింది కాబట్టి అది లేట్ అయినా నో ప్రాబ్లం. యాక్టివ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా చేసుకోవడమే. ఇప్పుడు ఆ మెయిన్ వ్యాలెట్ కి వాళ్ళు చేస్తాను. ఓకే. ఆ కింద 2 చేసిన దాని కింద ఒక అకౌంట్ కింద 2 చేస్తే అది ఎర్లీ బర్డ్ అవుతుంది. అవును సార్. అదేమైంది, అది 30వ తారీఖు చేసాం, దాని కింద చేసే 2 ఇవాళ చేస్తున్నాం. అప్పుడు అది మొదటి రోజు కిందకు వస్తుందా, 4వ రోజు కిందకు వస్తుందా అనేది డౌట్. యాక్చువల్లీ ఏంటంటే సార్, దీనికి మీకు ఏంటంటే మనకి మొన్నటి వరకు కూడా ఎర్లీ బర్డ్ అనేది ఎలా ఉందంటే, మన మెయిన్ వ్యాలెట్ ఉంది కదా సార్, మన మెయిన్ వ్యాలెట్ అనేది ఎప్పుడైతే మనం చేస్తామో ఆ రోజు నుంచి అది డే 1 సార్. ఓకే. అది ఒకవేళ మీరు చేసి డౌన్ లైన్ పర్సన్స్ కి ఆ రోజు ఇవ్వలేదంటే అది డే 1 తో కంప్లీట్ అయిపోద్ది. అంటే సెకండ్ డే మీరు కింద డౌన్ లైన్ లో పర్సన్స్ కి ఇచ్చారనుకో, అదేమవుతుందంటే డే 2 కింద కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆడేమైందంటే అప్డేట్ లో పడిపోయేసరికి చేయడానికి కుదరలేదు. ఇప్పుడు అది 30వ తారీఖు చేసింది మెయిన్ వ్యాలెట్. దాని కింద 2 మీ ప్లస్ ఏంటంటే మీ మెయిన్ వ్యాలెట్ అనేది చేయలేదు కదా మీరు. ఫార్మింగ్ చేస్తారా మీ మెయిన్ వ్యాలెట్? మెయిన్ వ్యాలెట్ ఇందాక మిమ్మల్ని అడిగిన 2 పైన ఒక మెయిన్ వ్యాలెట్ ఇవాళ చేస్తాను. అది ఎర్లీ బర్డ్ కింద ఆఫర్ అయిపోద్ది, కింద టీముదే కాబట్టి. ఓకే. ఈ 2 కింద ఒకదాని కింద 2 చేయాలి. ఇప్పుడు ఒకదాని కింద ఇంకో 2 చేయాలి. ఓకే. 2 చేయాలా? ఇప్పుడు అది ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ కదా అది ఇప్పుడు చేసింది. అవును. అదైతే అప్పుడు అది 34వ రోజు అయిపోతుంది కదా. అప్డేట్ లో ఉన్నా కూడా రోజులు కౌంటింగ్ 4వ రోజు అయిపోద్ది. మీరు ఏం చేయాలి సార్ మరి? అలాంటప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ కొత్తగా చేయాలి మళ్ళీ, అంతే. లేదు అంటే 4th డే కైనా పర్లేదు అని అనుకుంటే కానీ ఎలిజిబిలిటీ అవ్వాలి ఇంకంతే. ఇంకంటే ఖచ్చితంగా డేస్ కౌంటింగ్ అవుతుంది కదా. మెయిన్ వ్యాలెట్ కి అయితే డేస్ అవుతున్నాయి సార్.
మెయిన్ వ్యాలిడ్ అవును, డేట్స్ ఎందుకంటే అన్ని కంప్లీట్. వాడు అప్డేట్ లో ఉండి లాక్ చేసినందువల్ల మనకు జరిగిన పెనాల్టీ. అవును సార్, అవును సార్, అవును సార్. అదైనా మన సర్దుబాటు ఇవ్వడు. మైవి ఏమో ఇవ్వాలే కదా తెలీదు, టోకెన్ అదైతే ఫార్మింగ్ వాడు ఓపెన్ చేసింది. అవును, ఇయ్యాలి ఓపెన్ అయింది సార్. అప్పుడు వాడు మనకి ఆ కన్సిడర్ ఇవ్వాలి కదా. ఇవ్వాలి ఖచ్చితంగా, కానీ ఏంటంటే అక్కడ చేస్తే గానీ మనకి ఒక క్లారిటీ అనేది రాదు. అంటే ఇప్పుడు కంప్లీట్ వర్షన్ లో మనం చెప్పినా గానీ మళ్ళీ అక్కడ ఒకవేళ ఇవ్వకపోతే కనుక మళ్ళీ అది మనం మిస్టేక్ చేసినట్టే కదా. ఇంకా ఎట్లాగో అంతే అంటారా, వృధా అంటారా? అవును. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ దానికి ఆల్రెడీ మెయిన్ వ్యాలిటీకి చేయాలని చేశారు కాబట్టి అది దాన్ని ఓకే, ఇంకో 3 days అవుతే అది ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఇంకో 4 days తర్వాత అప్పుడు మీరు కొత్తగా చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. అప్పుడు మీ మీ డౌన్లైన్ దానికి మీ మెయిన్ వ్యాలిటీకి ఒకటేసారి చేసుకున్నారంటే డే 1 కిందే లెక్క వస్తుంది కాబట్టి ఇంక వెంటనే అయిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయంటే ఆ 100తో పాటు ఇంకో 100 కూడా ఇప్పుడు చేసామనుకోండి, ఇది ఇప్పుడు కౌంటింగ్ లోకి వస్తుందిగా. అవును, అంతే కదండి. అంతే. కరెక్ట్ గా అప్గ్రేడ్ లో పడేసి డైనమాలో పడేసాడు. అవునవును సార్, ఆ 2 days మనకి కొద్దిగా స్టక్ అయినట్టు కదా. అంటే ఎర్లీ బడికి చేసుకునేటప్పుడు అదే ప్రాబ్లం అవుతుంది. గమ్ని ఇలాంటివి కొద్దిగా మిస్టేక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు అది మనం డైల్మా ఉన్న అకౌంట్ కింద ఇద్దరు టీంలో ఒకళ్ళు చేసున్నారు. ఇప్పుడు ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ కిందకి 2 ఉన్నాయి అన్నాను, ఆ రెండిట్లో ఒకటి చెయ్యాలి ఎర్లీ బర్డ్ కింద అన్నాను, దాని కింద ఒకళ్ళు ఇప్పుడు చేసున్నారు. దాని కింద ఒకళ్ళు చేసున్నారు. ఇప్పుడు ఈ రోజే చేసారా సార్? ఓకే. ఇప్పుడు మనం దాన్ని ఇంకోటి కూడా చేస్తే ఎర్లీ బర్డ్ లోకి వెళ్ళిందా లేదా అని తెలుస్తుంది. అవును సార్. తెలవకపోతే 7 రోజుల లోపల మళ్ళీ చేసుకున్నాం అనుకో ఫార్మింగ్, కింద 2 అనేది చేసినా 7 రోజుల లోపల ఫార్మింగ్ చేసుకోవచ్చు కదా. అవును సార్, చేసుకోవచ్చు. మెయిన్ ఏం లేదు సార్, మెయిన్ ఏంటంటే మొన్నటి వరకు కూడా మనకి ఏంటంటే మన మెయిన్ వ్యాలెట్ కి ఫస్ట్ చేయకుండా ఓన్లీ డౌన్లైన్ లో పర్సన్స్ కి 1 week లోపు చేసి మనం చేసుకున్నా కానీ మనకి వెంటనే డే 1 కింద మనకి చేసింది అట్లానే. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్ లో ఒకదాని కింద చేసిన దాని కింద 2 సపోర్ట్ వచ్చేసరికి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయింది. అది కన్ఫ్యూజ్ అయింది. సార్ అదే అది మనం వ్యాలెట్ కి మీరు ఎర్లీ బర్డ్ ఎలిజిబుల్ అయ్యేలాగా మీరు కనెక్ట్ చేశారు కాబట్టి అది కొద్దిగా ప్రాబ్లం. అది అప్డేట్ లో ఉన్నందువల్ల, లేకపోతే ఉన్నాయి చేసేసుకుంటే సరిపోయేది. అప్డేట్ అయినందువల్ల టైం గ్యాప్ జరిగింది. 30వ తారీఖు చేసామంటే వాళ్ళ 4 రోజులు అయిపోయినట్టే కదా. సరే, కానీ నెట్ అయితే అట్ట అవుద్ది చేసేదను. ఒకవేళ అది ఫార్మింగ్ లోకి తీసుకోలేదనుకో, ఇప్పుడు 2 చేసినట్టు అవుద్ది ఈ వ్యాలెట్ కింద. ఇంకోసారి ఇంకో 100 ఆ వ్యాలెట్ కే చేస్తే అప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో ఎర్లీ బర్డ్ లోకి వెళ్ళొద్ది. ఓకే, సరే సార్, ఒకసారి చెక్ చేసి అవసరమైతే మాట్లాడతాను మరి. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నారండి, వెల్కమ్ ఆల్వేస్. ఓకే, శివప్రసాద్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, శివప్రసాద్ సార్, వెల్కమ్. సార్ శివప్రసాద్ సార్ వెల్కమ్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను.
కొప్పూరు శివప్రసాద్ సార్. సార్ మీరు ముందు అన్మ్యూట్ ఆప్షన్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి సార్. మీ మాట, మీ వాయిస్ అనేది మాకు వినిపిస్తారు. కింద అన్మ్యూట్ చేసుకోండి. సార్ వీడియో వస్తుంది, వీడియో కాదు. మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా సార్ మీకు? సార్ శివప్రసాద్ సార్, ఒకసారి మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మైక్ అనేది అన్మ్యూట్ చేసుకోండి. మన అక్కడ ఉంది కదా, ఓకే, అన్మ్యూట్ ఆప్షన్ మీద టచ్ చేయండి. మీరు మీ పేరు ఉంది కదా, మీ పేరు పక్కన అది మైక్ ఉంది కదా, మైక్ని టచ్ చేయండి. సార్ అన్మ్యూట్ అవ్వట్లా మీకు? మైక్ తెచ్చున్నారా? ఓకే సార్, ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయండి. ఓహో, ఇక్కడ. ఓకే ఓకే ఎస్ సార్, ఎస్ చేసా సార్. వచ్చిందా సార్? మాట వినిపిస్తుంది సార్. ఇప్పుడు అన్మ్యూట్ వచ్చిందా సార్? చేశాను. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, మీ మాట వినిపిస్తుంది. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశారు కదా, ఇప్పుడు స్క్రీన్ షేర్. ఓకే సార్, వచ్చిందా? అవుతుంది సార్, అవుతుంది. వెళ్ళండి సార్, మీరు ఏం చెప్పాలని ఉన్నారు వెళ్ళండి. సార్ టోకెన్ వెళ్ళండి సార్, వెళ్ళండి. అదే నేను అనేది మినిమైజ్ చేసి మీరు టోకెన్ ఫార్మింగ్ పేజ్కి వెళ్ళండి. చూద్దాం. సార్ మీకు వెళ్ళండి సార్. అంటే మాకు స్క్రీన్ అనేది మాకు స్టక్ అయింది, మీది, మీ వాయిస్ కూడా స్టక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అవుతుందిలే సార్. ఓకే, సేఫ్ పాలు కొద్దిగా స్లో అవుతుంది. అంటే నెట్వర్క్ ఉన్న ప్లేస్ లోకి రండి సార్ మీరు. అదిగా సార్ వచ్చింది, చూడండి సార్. ఓకే సార్, ఏంటి మీ డౌట్ ఏంటి సార్? ఎర్లీ బర్డ్ సమ్మరీ అనేది ఓపెన్ చేసి పెట్టారు. కనబడుతుందా సార్? కనిపిస్తుంది సార్. అదే ఏంటి డౌట్ ఏంటి అని చెప్ప. వాయిస్ కట్ అవుతుందా? వాయిస్ కట్ అవుతుంది సార్, ఎందుకంటే సిగ్నల్ లేదు మీ దగ్గర. ఓకే 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 సార్, నో ప్రాబ్లం. చెప్పండి సార్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎర్లీ బర్డ్ది టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశారు, చెప్పండి. సార్ వాయిస్ రావట్లేదు మళ్ళీ సార్ది. సార్కి అయితే సిగ్నల్ అయితే కొద్దిగా ప్రాబ్లంగా ఉన్నట్టుంది. ఓకే, సార్ అయితే లెఫ్ట్ అయ్యారు. ఓకే సార్, టిఎన్ మల్లేశ్వరరావు సార్, వెల్కమ్ సార్. వెల్కమ్. నమస్తే 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 సార్. నమస్తే. ఇప్పుడు టెస్ట్ వ్యాలెట్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. టెస్ట్ వ్యాలెట్ లో డిఎఫ్స్ అని వస్తుంది సార్. అది టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ రెండు అయ్యా అంతే వస్తున్నాయిగా? అవును సార్, రెండు అలాగే వస్తున్నాయి. డిఎఫ్స్ అని వస్తుంటే అలా వస్తున్నాయి. అంటే కొన్ని వ్యాలెట్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి, కానీ అన్ని వ్యాలెట్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు సేఫ్ వాల్ వేసుకుంటే మాత్రం అన్ని వర్క్ చేస్తున్నాయండి? సేఫ్ వాల్ లో అన్ని వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న వ్యాలెట్స్ అన్ని సేఫ్ వాల్ లోకి మార్చుకోమంటారా? అంటే మీకు ఎవ్రీడే మీకు ఏంటంటే వర్క్ ఎక్కువ ఏది చేస్తారో అది చేసుకోండి. అంటే అన్ని ఒకటేసారి చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది కాబట్టి మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఒకవేళ 5 వ్యాలెట్స్ 10 వ్యాలెట్స్ ఉంటాయి కనుక అవి చేసుకోండి, తర్వాత మిగతా చేసుకుంటారు. ఓకే ఓకే, ఒక్కసారి సేఫ్ వాల్ ఓపెన్ చేస్తాను. అంతకుముందు చేసి పెట్టాను, అది ఎప్పుడు మళ్ళీ ఓపెన్ చేయలేదు. ఒకసారి చేస్తాను. చేయండి సార్.
స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే, అవుతుంది సార్. సార్ ఇది సార్ కింద మనకి ఓకే వ్యాలెట్స్, ఈ వ్యాలెట్స్ సార్ 4 వ్యాలెట్లని మీరు యాడ్ చేసి పెట్టారు. ఓకేనా? అందులో మీరు ఏ వ్యాలెట్ ఓపెన్ చేయాలని ఉన్నారో ఆ వ్యాలెట్ టచ్ చేయండి. ఓకే ఓకే, మనకి ఇక్కడ కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. వచ్చాను సార్. ఓకే, అక్కడ సెర్చ్ చేయండి సార్, మనకి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, వచ్చారు. అక్కడ ఉంది చూడండి, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, దాన్ని టచ్ చేయండి. ఓకే ఓకే, గో కొట్టండి. ఓకే సార్, లాగిన్ పిన్ ఇచ్చండి. అంటే సెర్చ్ చేసే దగ్గర మర్చిపోయారు. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఇది చేసాం కానీ ఎప్పుడు ఓపెన్ చేయండి. అవునవును సార్. అంటే మనం కంటిన్యూ ఏదైతే ఓపెన్ చేస్తూ ఉంటామో దాని గురించి బాగా ప్రాక్టీస్ గా ఉంటది. అంటే ఎప్పుడో ఒకసారి చేసే దాన్ని మర్చిపోతూ ఉంటాం కదా, సేమ్ అంతే సార్. సార్ ఇది ఇప్పుడు యుఎస్ఏ లో కూడా అది యాపిల్ ఫోన్ లో కానీ ఇవి కానీ ఆపరేట్ అవుతున్నాయి. అవును, అవుతున్నాయి సార్, అవుతున్నాయి. ఇబ్బంది లేదండి? నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాలెట్ మా బాబు దగ్గర పెట్టేసి ఒక సెల్ అక్కడ కూడా తీసుకెళ్తే ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆపరేట్ చేసండి చేయొచ్చు, నో ప్రాబ్లం సార్, అలాగే నో ప్రాబ్లం. అంటే కానీ ఏంటంటే ఆ 12 కీవర్డ్స్ అనేవి కొద్దిగా బయటకు వెళ్ళకుండా చేసుకుంటే నో ప్రాబ్లం. అదే ఇంకా అదే 12 వర్డ్స్ బయట లేకుండా మా బాబు నేనే. అవును సార్, అవును సార్, అలా అయితే నో ప్రాబ్లం, సెక్యూర్ గానే ఉంటది, బయటికి లీక్ అవ్వకుండా ఉండాలంతే. యాపిల్ అనేటప్పటికి ఆల్రెడీ ఐక్లూడ్ కాబట్టి ఫుల్ సెక్యూర్ గానే ఉంటుంది సార్, నో ప్రాబ్లం. ఈ టోకెన్ ఫార్మింగ్ లో జీరో చూపిస్తున్నాయండి. అసలు ఏం రాలేదు, ఏం రాలేదంట దీంట్లో సార్. టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ రావట్లేదు కదా సార్? టోకెన్ ఫార్మింగ్ లో అంటే డైలీ వచ్చే రివార్డ్ రావట్లేదు అంటే రావట్లేదు. అదే అప్పుడే 28వ తారీఖు నుంచి రావట్లేదు. ఎంతవల్ల సార్ అది ఏమన్నా మరి అప్డేట్ లో ఉందేమో సార్. అది ఇంకా 28వ తారీఖు నుంచి ఎవరికి రావట్లే. మేబీ మనకి అంతకుముందు కూడా 4-5 డేస్ ఆగి మళ్ళీ తర్వాత వచ్చినాయి కదా, సేమ్ అలాగే రావచ్చు, ఒకటేసారి వస్తాయి, నో ప్రాబ్లం. రోజు 50-60 వచ్చాయి, అవన్నీ అసలు ఎవరికి రావట్లా. అంటే నాకు ఈ 45 రోజుల నుండి అసలు డియాప్స్ వస్తుంది. చెక్ చేయాలి సార్. ఒక్కసారి ఇది కొత్త వ్యాలెట్ కి అంటే కొత్త వ్యాలెట్ కాదు, 12 పదాలు వేసుకోవాలంటే దేంట్లోకి వెళ్ళి ఒక్కసారి అది చూపించండి సార్. ఓకే సార్, అది ఇంటికి కొట్టండి సార్. బ్యాక్ వచ్చింది. ఎందుకు సార్ ఇలా వస్తుంది? అది మీరు ఇంటూ కొట్టారు కదా, అది ఈథెరియం బేస్ అని చెప్పేసి వస్తుంది, అది నో ప్రాబ్లం సార్. పైన ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని కొట్టండి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చారు కదా సార్, వ్యాలెట్ లోకి రండి డైరెక్ట్. యాడ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఓకే సార్, ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసుకొని సెకండ్ చేసుకొని
ఆ 12 పదాలు చేసుకుని 12 పదాలని పైన ట్యాప్ హెయిర్ అని వస్తుంది. దాని ట్యాప్ హెయిర్ అనే దగ్గర మీరు టచ్ చేశారంటే కీప్యాడ్ ఓపెన్ అవుద్ది. ఆ 12 కీవర్డ్స్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టాలి సార్. ఓకే, ఓకే నెక్స్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది కింద. ఆ నెక్స్ట్ అనేది కొట్టారంటే మన వ్యాలెట్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా, యాడ్ ఓకే అయిపోతుంది. సరే. ఎస్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. అంటే లైవ్ లో చేయకండి, కొద్దిగా ఆఫ్లైన్ లో లైవ్ చేయండి. లో ఓకే చేయను. ఓకే ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా సార్, ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగా తెలుసుకోండి సార్. ఎందుకంటే అండి వెల్కమ్. ఇంకా ఓకే, రామకృష్ణ సార్ వెల్కమ్ సార్. రామకృష్ణ సార్ వెల్కమ్. హలో సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. చెప్పండి సార్ సార్. అది టోకన్ ఫార్మింగ్ మార్నింగ్ చూశాను సార్, అది కాలేదు, ఇప్పుడు అయిందా సార్ అది? ఓపెన్ అయింది కదా సార్, ఓపెన్ అవుతుంది కదా ఇప్పుడు. సార్ దానికి కూడా పిన్ జనరేట్ చేసుకోవాల్సింది కంపల్సరిగా సార్ వ్యాలెట్ కి స్టేకింగ్ లో మీరు ఎప్పుడైతే పిన్ జనరేట్ చేస్తారో అప్పుడే మనకి టోకెన్ ఫార్మింగ్ లో మామూలుగా ఓపెన్ అవుద్ది. ఓకేనా, అవును సార్. ఓకే ఓకే కంపల్సరీ చేయాల్సింది. పిన్ జనరేషన్ అనేది చేయాల్సిందే. అది చేస్తేనే మనకి అది ఓపెన్ అవుద్ది. అవునా సార్? ఓకే ఓకే సార్. అంటే మీరు ఆల్రెడీ వ్యాలెట్ స్టేకింగ్ లో మీరు ఫస్ట్ చేసుకోవాలి అది. ఓకేనా, ఓకే ఓకే సార్. ఇప్పుడు చేసుకోవచ్చు కదా సార్ అది? చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే 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 సార్. మీరు బిఎన్బి అనేది అవైలబుల్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ ఇంకా కావాలి షేర్ చేసుకోవచ్చు సార్. ఎవరైనా మాట్లాడండి. మనకి ఈరోజు రాజేష్ సార్ కొద్దిగా బిజీగా ఉన్నారు. టోకెన్ ఫార్మింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సార్. ఆల్రెడీ 2 days అంటే మనకు ఓపెన్ అవ్వలేదు కదా. టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, చెక్ చేసుకోండి. ఫార్మింగ్ పేజ్లో రివార్డ్ అనేది అయితే యాడ్ అవ్వలేదు. మేబీ 28 నుంచి యాడ్ అవ్వలేదు ఆ ఫండ్ అనేది. సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. బాగున్నాం సార్. ఎస్ సార్. చెప్పాలి సార్. చెప్పండి సార్. అదే మీ వాయిస్ వినాలని అందుకనే ఇన్వైట్ చేశాను. ఓకే థ్యాంక్ యూ సార్. బాగానే ఉన్నాం సార్. ఎస్ సార్. గుడ్. మార్నింగ్ టైం దొరకట్లేదు సార్. మీటింగ్ నేను మార్నింగ్ లేచేటప్పటికి మీ మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ అయితే అది రిచ్ భారత్ బాగా ఫుల్ బిజీ అయిపోయింది సార్. 7:30 to 8:30 వరకు ట్రేడింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. మార్నింగ్ 6 to 7:30 పీవీసీ మెటా గురించి, మళ్ళీ 8:30 నుంచి వెళ్ళి 9 o'clock వరకు మళ్ళీ పీవీసీ మెటా గురించి. ఎస్ సార్. అంటే నేను కొద్దిగా సెకండ్ షిఫ్ట్ కాబట్టి ఇంకా నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అన్నమాట. అవునవును. సరే సార్. వెంకటేష్ సార్. సార్ చెప్పండి సార్. మళ్ళీ సార్ నెక్స్ట్ అని కొడితే ఇన్పుట్ నొక్కాలా లేకపోతే ఇన్పుట్ నవ్వు నొక్కాలండి?
12 పదాలు యాడ్ చేసాము. నెక్స్ట్ యాడ్ టైం చేశారా? కొడుతూ ఓకే. ఇన్పుట్ నవ్ అని నొక్కాలండి, లేకపోతే ఇన్పుట్ నో అని కొట్టండి. ఓకే సార్. యాడ్ ఓకే అయింది. అయిందా? ఓకే అయిందా ఇది సార్? అది ఏం కరెక్ట్ చేసుకోవాలంటే పైన ఇది టైటిల్ మార్చుకోవాలంటే 3 చుక్కలు అంటే నొక్కాలి. 3 చుక్కలు అనేది మీరు వ్యాలెట్ది ఉంది కదా, 3 చుక్కలు టచ్ చేస్తే కనుక మనకి పెన్ సింబల్ ఉంటుంది చూడండి. పెన్ అదే. సింబల్ ఉన్న కాడ మీరు టచ్ చేస్తే మీ పేరు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, కోనేడు బాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది సార్. ఎస్ సార్. ఎస్ సార్, చూసాను సార్, అవుతుంది. అదే అదే సార్. అదే ఈ 2 days అయితే కొద్దిగా టోకెన్ అప్డేట్స్ ఫార్మింగ్ ఏమన్నా పేజ్ వచ్చాయి సార్? సార్ ఓపెన్ అయిన ప్రజెంట్ తర్వాత అయితే అప్డేట్స్ ఏమన్నా వచ్చాయి? అప్డేట్ ఏం రాలేదు సార్. అంటే మనకి రివార్డ్ అనేది రాలేదు కదా, ఇంకా 28 నుంచి మనకి రివార్డ్ అనేది రాలేదు కదా. ఆ రివార్డ్ ఎస్ అనేది సార్. కూడా ఇంకా యాడ్ అవ్వలేదు. అంటే ఈ రోజు రావాల్సిన రివార్డ్ కూడా రాలేదు. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ప్రజెంట్ అయితే అప్డేట్ ఏం లేదు సార్. అంతకుముందు మనకి వ్యాలెట్ రివార్డ్ అనేది యూటిలైజ్ చేసుకుని అప్డేట్ ఇచ్చారు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే విత్డ్రాల్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు కదా, అయ్యే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా ఏం తెలీదు. అదే మళ్ళీ ఓపెన్ అయింది కాబట్టి ఏమైనా అప్డేట్స్ అవును సార్. వచ్చాయని. అదే అదే అంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేయడానికి చేశారా ఏంటా అన్నది ఇంకా తెలియదు. చూద్దాం సార్. అదే ఓకే సార్. ఓకే సార్. చూద్దాం ఓకే సార్. చూద్దాం. థ్యాంక్ యూ. జీ శివ థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కోనేడు సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ జీ శివ సార్. సార్ నమస్కారం నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మొన్ననే నేను పిన్ జనరేట్ చేసిన, ఓకే. మళ్ళీ వస్తుందా సార్ మీకు అలాగని? మళ్ళీ వస్తుంది, ఏందని అర్థం కావట్లేదు. అంటే వెయిట్ చేయ అంటే మీరు పిన్ జనరేట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది సార్? మొన్ననే ఒక 4 days అవుతుంది. ఓకే సార్. అంటే కొన్ని వ్యాలెట్స్కి అలా వస్తుందంట. మీరు మళ్ళీ పిన్ జనరేట్ అనేది చేయకండి, వెయిట్ చేయండి కొద్దిగా, ఓకేనా? అది ఎందుకంటే చేయలేదు. లేటెస్ట్ గానే చేశారు కాబట్టి అది మేబీ సిస్టమ్ ఎర్రర్ మూలన కొంతమందికి అలాగే చూపిస్తుంది. దాని మూలన కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే సార్. క్లియర్ అవ్వచ్చు మేబీ, చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు 4 days బ్యాక్ ఆల్రెడీ పిన్ జనరేట్ చేశారు, మళ్ళీ మీకు అలా వస్తుందంటే మరి సిస్టమ్ ఎర్రర్ ఉంటుంది అది. అంటే అన్ని వ్యాలెట్స్ కలా వస్తుంది సార్, ఓన్లీ ఒక వ్యాలెట్ కలా వస్తుంది? సార్ నాకు 10 ఉన్నాయి, 10 దాంట్లోకి వస్తుంది అట్నే. 10 దానిలో కూడా సేమ్ అలాగే వస్తున్నాయి సార్? అవును సార్. అరే అలా ఎలా అవుతుంది? మొన్న చేసిన సార్, నేను మొన్న రీసెంట్గా ఓకే. చేసినాక కూడా మళ్ళీ అట్నే వస్తుంది, అదే అర్థం కావట్లేదు. అంటే 10 వ్యాలెట్లకి అలా రావడం అదే మరి. సార్ శంకర్ సార్. సార్ సార్ శంకర్ సార్. సార్ సార్ ఇప్పుడు ఈ శివ సారు ఒక 4 days బ్యాక్ ఒక 10 వ్యాలెట్లకి పిన్ జనరేట్ చేశారంట. ఓకే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఓపెన్ చేస్తుంటే మళ్ళీ రీపిన్ జనరేట్ అని చెప్పేసి అడుగుతుందంట. మళ్ళీ అడుగుతుందట. అదే అంటే 10 వ్యాలెట్గా అడుగుతుంది అంటున్నారు సార్. ఒక వ్యాలెట్ అంటే ఎర్రర్ మూలాన వచ్చింది అనుకోవచ్చు, కానీ 10 వ్యాలెట్లు ఎలా అడుగుతుంది? అట్లా అడగలేదే మరి మాకైతే. అదే మరి అంటే మనందరం కూడా చేసాం కదా. అదే మరి అంటే కొంతమంది ఏమన్నారంటే సార్, కొంతమందికి అలా వస్తుంది. ఒకవేళ 5-6 వ్యాలెట్స్ ఉంటే కనుక వాళ్ళు ఒక వ్యాలెట్ అనేది అలా షో చేస్తుందని చెప్పేసి అన్నారు. కానీ సార్ ఏమంటున్నారంటే 10 వ్యాలెట్లు అలా ఉన్నాయి అంటున్నారు. అదే అదే అందుకనే అడుగుతున్నా, మీకేమన్నా అలాగేమన్నా తెలిసిందా అని. తెలియలేదు సార్, నాకైతే అలా రాలేదు మరి. అదే అదే సార్. అదే ఎస్ సార్. శివ సార్, అంటే 10 వ్యాలెట్స్ లో ఒకటి ఏదో ఒకటి వచ్చిందంటే సిస్టమ్ ఎర్రర్ అనుకోవచ్చు. మరి 10 వ్యాలెట్స్ వస్తుందంటే అదే చూడాలి సార్ మరి.
సార్ మొన్ననే చేసిన సార్, నేను చేసినా కూడా మళ్ళీ కూడా అట్లే వస్తుంది, అదే అర్థం కావట్లేదు. అంటే 10 వ్యాలెట్స్ చేశారు. ఒకసారి షో చేయండి సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి ఒకసారి షో చేయండి. అది ఎట్లా చేయాలి సార్? ఇది స్క్రీన్ షేర్ మనకి వీడియో చాట్ అని ఉందా? మీ పేరు పైన వీడియో చాట్ అని ఉందా? వీడియో చాట్ పక్కన మనకి మన రైట్ సైడ్ 3 చుక్కలు ఉన్నాయి చూడండి. కుడి చేతి వైపు 3 చుక్కలు ఉన్నాయి. ఆ 3 చుక్కలు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు ఆప్షన్స్ వచ్చినాయా? అందులో షేర్ స్క్రీన్ అని ఉంది, దాన్ని టచ్ చేయండి. సార్ మీరు మ్యూట్ అయ్యారు. అర్థమైందా సార్? షేర్ స్క్రీనా? షేర్ స్క్రీన్ అని టచ్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ నవ్ అని కొట్టండి. ఓకే సార్, అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో ఉందా, సేఫ్ వాల్ లో ఉందా సార్ మీకు? టోకెన్ పాకెట్. టోకెన్ పాకెట్. ఓ ఇందులో అయితే మరి ఓకే, ఓపెన్ చేయండి, సైట్ ఓపెన్ చేయండి. సార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్నారా? అంటే మాకు షో అక్కడ స్టక్ అయినట్టుంది. సార్ శివ సార్, సార్ మరి ఏమైనా సిగ్నల్ ఏమైనా లేదా? సార్ శివ సార్, ఓకే సార్ అయితే సిగ్నల్ లేదా? ఓకే, లెఫ్ట్ అయ్యారు సార్, మళ్ళీ వస్తారా? టోకెన్ పాకెట్ లో చేశారు సార్, మరి మా విషయం లేదు. సార్ ఇంకా వెల్కమ్ సార్. సార్ గ్రంథి శ్రీనివాసరావు సార్ చేశారా? ఎల్లుబడికి చేస్తున్నారు, చేశారా సార్? సార్ నా వాయిస్ వస్తుందా? ఓకే, శివ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అది కట్ అవుతుంది సార్. అది మీకు ఇందాక సిగ్నల్ కట్ అయింది సార్. సార్ అదే చూపించాను ఇందాక. చూపించారు కానీ సిగ్నల్ కట్ అయింది మీది. అదే ఇట్లా ఎందుకు వస్తుందని అర్థం కావట్లేదు సార్. అది అంటే మీరు కరెక్ట్ గా మీరు టోకెన్ పాకెట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టక్ అయిపోయింది మీకు. తర్వాత మీ వాయిస్ రాలేదు అక్కడ, తర్వాత ఏం షో అవ్వలేదు మాకు. అవునా సార్? అంటే ఓన్లీ మీకు టోకెన్ పాకెట్ లోనే ఉన్నాయి సార్, ఇంకా లేదు సార్, ఇంట్లో కూడా ఉన్నాయి. చూపిస్తా జరా. ఓకే అలాంటి సార్. వస్తుందా? వస్తుంది సార్, వస్తుంది. ఇది 7 వ్యాలెట్. ఇది ఓకే చూడండి ఒకసారి. స్టేకింగ్ మన ట్రస్ట్ వ్యాలెటా సార్ ఇది? అవును సార్. ఓకే, ఇందులో అయితే డి ఆప్షన్ వస్తుంది సార్. సేఫ్ వాల్ లేదా సార్ మీకు? ఓపెన్ చేస్తా.
టోకెన్ పాకెట్లోనేమో అక్కడ పిన్ జనరేట్ చేయమని వస్తుంది మీకు. ఓకే చేయండి, ఓపెన్ చేయండి. సార్ సరే వేరే వేరే లాగిన్ పిన్ ఎక్స్పైర్డ్ అండ్ ఓకే సేమ్ అలాగే వస్తున్నాయి సార్. మీకు ఇక్కడ ఆల్రెడీ మీరు చేశానంటున్నారు కదా, ఒకసారి మీకు బిఎన్బి ఛార్జ్ అనేది మీకు నెట్వర్క్ ఫీజ్ అనేది కట్ అవుతుంది కదా, అక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నా పిన్ జనరేట్ అనేది అయ్యింది అంటున్నారు కదా మీరు, అంతకుముందు చేశానంటున్నారు కదా, ఫీజ్ అనేది మనకు కట్ అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి. సార్ శివ సార్, సార్ మళ్ళీ అయిపోయింది. సార్కి సిగ్నల్ ఇష్యూ ఉంది. ఓకే సార్, ఇంకా ఎవరికైనా కానీ అలాగా ఇష్యూ ఉందా సార్? అలాగా అంటే లేటెస్ట్గా ఇప్పుడు 4-5 days బ్యాక్ పిన్ జనరేట్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ చేస్తుండే మళ్ళీ రీపిన్ జనరేట్ అని చెప్పేసి ఎవరికైనా అడుగుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వ్యాలెట్స్ ఓపెన్ చేశారు, వాళ్ళకి ఎవరికి అది ఇష్యూ రాలేదు సార్. మరి ఒకవేళ అలాగే ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఆ పిన్ జనరేట్ అయిందా లేదా బిఎన్బి లో చూస్తే తెలుస్తుంది కదా ఏ డేట్ అనేది. అదే చెప్తున్న సార్కి ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ ఉంది, మనం చెప్పేది వినకుండా లెఫ్ట్ అయిపోతున్నారు అనమాట. సార్కి నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. నిజంగా బిఎన్బి ఒక వ్యాలెట్ కాదు సార్, 10 వ్యాలెట్లు కూడా అలా అవుతున్నాయి అంటున్నాను. నేను చేశానంటున్నారు మళ్ళీనేమో బిఎన్బికి ఖర్చు ఆడ కనబడుద్ది కదా దాని ట్రాన్సాక్షన్. అది చెప్తేనే సార్ది ఏమైందంటే నెట్వర్క్ కట్ అయింది, మళ్ళీ ఇంకా ఇప్పుడు వస్తే తెలుస్తుంది ఇంకా. ఓకే, అందులో ఇంకోటి ఏంటంటే టోకెన్ పాకెట్ లో చేశారు అనమాట సార్. అందులో ఆల్రెడీ షో అవుతుంది కదా మనకి, ప్రతి దానికి ప్రతి ట్రాన్సాక్షన్ కి అక్కడ ఫీజ్ అనేది కట్ అయింది మనకి షో అవుతూ ఉంటది కదా సార్. సార్ మీది చేశారా మరి, ఎర్లీ బర్డ్ అనేది చేశారా? నుంచి స్నానం చేసి వచ్చానండి, చేయబోతున్నాను. ఆ తర్వాత ఇంకొక ఆలోచన, ఇప్పుడు ఒక వ్యాలెట్ కింద 2 చేశాను, ఆ 2 కింద ఒకటి ఎర్లీ బర్డ్ కి అనుకుంటున్నాను కదా. ఇప్పుడు దాని కింద 2 చేయాల్సి ఉంటే ఒకటి చేశాడు. ఇప్పుడు రెండోది చేసే ముందు ఈ ముందు చేసిన దానికే ఇంకోటి చేస్తే అంతకు ముందు చేసింది మూవ్ అయిపోయి ఇది ఫోర్స్ లోకి వస్తుందేమో. అంటే అది ఆల్రెడీ యాక్టివ్ లో ఉంటది కదా సార్, 7 days అవుతే కానీ ఎక్స్పైర్ అవ్వదు కదా మరి. అప్పటిదాకా యాక్టివ్ లోనే ఉంటది అంటారా? అనవసరంగా 4 రోజులు అయితే చాలా తేడా వచ్చేస్తుంది, వేస్ట్ కదా. అవును సార్, అంటే ఒకవేళ ఇప్పుడు మీరు చేసేటప్పటికి ఏమవుతుందంటే అది ఇంకా అవి 3rd day కానీ 2nd day కానీ ఎలిజిబుల్ అవ్వే అవకాశం ఉంటుందని నేను అంటున్నాను. అంటే మెయిన్ వ్యాలిటీ కాబట్టి అది 4 రోజులు అయింది కాబట్టి అదే 30వ తారీఖు అప్డేట్ వల్ల డిలే అయింది. ఇంకా 3 రోజులు ఆగి చేయటం బెటర్ అంటారా అయితే? అవును సార్, అంటే ఇప్పుడు మీరు ఆ డౌన్ దానికి చేసినా కానీ నో ప్రాబ్లం, కానీ ఇప్పుడు మెయిన్ వ్యాలెట్కి ఆల్రెడీ చేస్తారు కాబట్టి కొద్దిగా అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అంతే. మెయిన్ వ్యాలెట్ డౌన్ వ్యాలెట్ కి ఇంకోటి చేసాం అనుకో, అది యాక్టివేట్ అయిపోద్దేమో 4వ రోజుకి. ఒకటి చేస్తే వెయిటింగ్ లో ఉంటది, రెండోది చేసాం అనుకో యాక్టివ్ అయిపోద్ది, మరి యాక్టివేట్ అయిపోద్ది 4వ రోజు కింద యాక్టివేట్ అయిపోద్దేమో. అంటే 4వ రోజుకి యాక్టివ్ అవుద్దా ఇప్పటికి యాక్టివ్ అవుద్దా అనేది మనకి యాక్టివ్ అయిన తర్వాత తెలుస్తుంది, ఒక క్లారిటీ యాక్టివేట్ అయిన తర్వాత తెలుస్తుంది. వాడు అప్డేట్ లో ఉన్నా కూడా మనకి పెనాల్టీ. డే 2కి ఇస్తాడా లేకపోతే డే 1కే ఇస్తాడా అన్నది అప్పుడు మనకి ఒక క్లారిటీ. అదే చేద్దామా ఆగుదామా అని ఆలోచిస్తా ఉన్నా. ఇంకా అంటే మీరు ఇంకోటి కూడా ఆలోచించేస్తారు, అంటే ఓకే చేసేద్దాం అని అనుకుంటే కనుక చేసేయండి అంతే. లేదు అనుకుంటే ఇప్పుడు
4th డే కానీ 2nd డే కానీ 3rd డే కానీ అయినా కానీ మీకు కొద్దిగా స్పీడప్ అవుద్ది కదా సార్. ఇప్పుడు మామూలుగా ఓన్లీ అది డే 1కే వదిలేస్తే 1000 డేస్ మళ్ళీ. అవును. అది అంటే ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ కాకుండా మామూలుగా నార్మల్గా వదిలేస్తే కనుక 1000 డేస్. ఆ లెక్క 1000 ప్రకారం మీరు ఇలా లెక్కేసుకుంటే కనుక ఓన్లీ ఇంకా డేస్ అనేది తగ్గుద్ది కాబట్టి ఇలాగే చేసుకుంటారు. వేస్ట్ గా వదిలేసుకోవడం ఎందుకని చేసుకోండి. అంతేలే, ఇప్పుడు 1000 రోజులు అయ్యేది కొన్నన్న తగ్గుతాయి కదా అంటారు. అవునవును, అదే సార్ నేను చెప్పారు. సరే సరే అయితే ఓకేనండి. ఓకే. ఓకే సార్, ఇంకా సార్ వెల్కమ్ సార్. ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి, వెల్కమ్. అంటే డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటున్నారు ఇప్పటి వరకు. మరి ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడాలన్నా, ఒకవేళ షేర్ చేసుకోవాలన్నా రావచ్చు. ఇంకో 5 minutes ఉంది కాబట్టి ఈ 5 minutes టైం అనేది యూటిలైజ్ చేసుకుందాం సార్. సార్ పురుషోత్తం సార్, సార్ పురుషోత్తం సార్, మీరు ఫ్రీ ఉంటే కనుక ఒక 2 minutes అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, అయితే మేబీ బిజీగా ఉండొచ్చు. సార్ పురుషోత్తం సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ చెప్పండి. సార్ మీ అవి క్లియర్ చేసుకున్నారా? క్లియర్ అయిపోయినాయి, పిన్ జనరేట్ అన్ని చేసుకున్నారండి? వ్యాలెట్ బిఎన్బి లేదని చేయలేదండి, ఒకటే చేసినాను. ఓకే, అంటే మీ మెయిన్ వ్యాలెట్ అనేది చేసుకున్నారా? మెయిన్ వ్యాలెట్ చేసిన. ఓకే, అంటే ఇట్లా చేయొచ్చని తెలుసుకున్నాను కాబట్టి చేసి పెట్టేసిన. ఎస్ సార్, ఎస్ సార్, అదే అదే అంటే ఆ రోజు ఇంకా అప్పుడు అడిగారు కదా, అంటే చేసుకున్నారు లేదని. అదే మళ్ళీ రిటర్న్ ఏం పాస్వర్డ్ అడగట్లేదు, ఓకే వస్తుంది. ఎస్ సార్, ఎస్ సార్, అడగట్లేదు కానీ ఆ సార్ ఏంటన్నది మనకు అర్థం కాదు. అదే సార్ రేపో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే బిఎన్బి అనేది కట్ అయిందా లేదన్నది కూడా సార్ చెక్ చేయమన్నా. అది ఇంకా సార్ లెఫ్ట్ అయ్యారు, మళ్ళీ రాలేదు శివప్రసాద్ సార్. జస్ట్ ఒక వ్యాలెట్ చేసుకున్నాను అంతే, తర్వాత చూసుకున్నప్పుడు అంతే. ఎస్ సార్, మనకి ఏంటంటే మెయిన్ ఏదైతే ఏ వ్యాలెట్ అనేది మనకి మెయిన్ వర్క్ ఉంటుందో మెయిన్ అవి చేసుకోండి. ఇంకా మీకు ఏమన్నా ఇంకా వర్క్ అనేది తక్కువగా ఉంటాయి చూసారా, అలాంటివి స్లోగా చేసుకుంటాం ప్రాబ్లం. ఎస్ సార్, ఎస్ ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా 3 minutes ఉంది, ఒకవేళ ఏమన్నా షేర్ చేసుకోవాలంటే ఎవరైనా రండి, వెల్కమ్. సార్ ఓకే సార్, ఎవరికి ఏం డౌట్స్ ఏం లేవా? ఓకే సార్, అందరు కూడా పిన్ జనరేట్ అనేది చేసుకున్నారా? అంటే మీ వ్యాలెట్స్ అన్ని చెక్ చేసుకోండి, చాలా మంది వ్యాలెట్స్ అనేది. ఓకేనా, పిన్ జనరేట్ అనేది చేసుకోండి. పిన్ జనరేట్ చేసుకుంటేనే మనకి ఏదైనా సరే టోకెన్ స్టేకింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ ఏదైనా ఓపెన్ అవుద్ది. ఒకవేళ మీరు పిన్ జనరేట్ చేయకపోతే కనుక అందులో మీరు ఓపెన్ చేసి చూడడానికి కూడా ఏది ఎలిజిబిలిటీ ఉండదు.
కంపల్సరీ మీకు ఏదైతే మెయిన్ వ్యాలెట్స్ ఉన్నాయో అవి చేసుకోండి. తర్వాత మిగతా మీ డౌన్లైన్ వ్యాలెట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు సమ్ బిఎన్బి అడ్జస్ట్ అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీ మెయిన్ వ్యాలెట్స్ అయితే కంపల్సరీ మీరు చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా అది పిన్ జనరేట్ ఎలా చేయాలన్నది తెలియకపోయినా కానీ మీరు మీటింగ్స్లో అడగచ్చు, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో కూడా ఆల్రెడీ చేశారు కదా సార్. మీరు ఒకవేళ ఎవరైనా కానీ అది చూసినా పర్లేదు, ఒకవేళ మీకు తెలియకపోయినా కానీ మీరు మీటింగ్లో వచ్చి మీరు షేర్ చేసుకోవచ్చు. ఏ డౌట్ అయినా సరే ఏదైనా సరే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, జగదీష్ సార్ వెల్కమ్. సార్ జగదీష్ వెల్కమ్. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే వచ్చాను నేను, కాస్త వర్క్ ఉండి. ఓకే సార్. ఓకే, ట్రస్ట్ వ్యాలెట్ వర్క్ అవుతుంది సార్? సార్ ట్రస్ట్ వ్యాలెట్ వర్క్ అవుతుంది, కానీ అంటే కొన్ని డియాప్స్ అని వస్తుంది కదా, అదైతే క్లియర్ అవ్వాలి ఇంకా. ఓకేనా, కొన్ని వ్యాలెట్స్ అనేది డియాప్స్ అని వస్తుంది, అది క్లియర్ అవ్వాలి. మీరు సేఫ్ ఫాల్ అనేది మీరు ఓపెన్ చేసుకుని చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి నిన్న టోకెన్ ఫార్మింగ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వలేదు కదా ఓ 3 days. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, యాజ్ యూజువల్ గా వర్క్ అవుతుంది. రివార్డ్ అనేది ఇంకా రాలేదు, రివార్డ్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది. రివార్డ్ రాలేదు, రివార్డ్ రాలేదు, ఇంకా పెండింగ్ లో ఉంది. 28 date నుంచి ఇప్పటి వరకు కూడా రివార్డ్ అనేది పెండింగ్ లోనే ఉంది. ఓకే సార్. ఓకే సార్, అంటే మీరు ఒకవేళ మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో మీకు డియాప్స్ అని వస్తాయి కనుక మీరు సేఫ్ కాల్ లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే గురు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ జగదీష్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, టైం ఆల్రెడీ అయింది అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికీ. మరి థ్యాంక్ యూ, షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. ఓకే సార్, బాయ్ సార్, గుడ్ నైట్. I love you, good night, bye sir. జై పీవీసీ మెటా సార్. జై పీయూష్ మెటా. పీవీసీ మెటా will never end. జై పీయూష్ మెటా సార్. పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా సార్. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్. బై.